బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, లలిత సహస్రనామాలు ప్రతి ఒక్కరూ చదువుకుంటూ ఉంటారు. గుంపుగా ఒక 10 మంది కూడి చదువుతారు. ఆలయాల్లో వింటూ ఉంటాము. తర్వాత కొన్ని క్లాసెస్ కూడా ఉన్నాయండి. ఎలా చదువుకోవాలి, ఎక్కడ ఒత్తు పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, చదివే విధానం నేర్పించడం. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, నేర్చుకోవాలన్న తపంతో నేర్చుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. ఎంత నేర్చుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీకు కూడా క్లాసెస్ ఉన్నట్లున్నాయి కదా రమ్మగారు? ఉన్నాయి. కరెక్ట్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు మీరు మీ క్లాస్లో? కరెక్ట్ చేస్తాము, సరిగా చెప్తాము. మీరు చదివి వాళ్ళకి వినిపిస్తారా? ఒక శ్లోకం చదివి శ్లోకం యథాతథంగా వాళ్ళతో 2 సార్లు చెప్పించి ఎక్కడెక్కడ తప్పులమ్మా అక్కడ థా రాకూడదు, ధా రావాలి, ధా రాకూడదు, ఫా ఇలా చెప్పాలి. విసర్గ పక్కన పా ఉంటే ఇలా పలకాలి, కా ఉంటే ఇలా పలకాలి, అలా అనకూడదు. ఇది మొత్తాన్ని కలిపి పలకాలి, విరవకూడదు. ఇది మొత్తం ఒకే నామం. ఇలాంటి క్లారిటీ. ఓకే, దాని భావం కూడా మాట్లాడుకుంటారండి? భావాలు సాధారణంగా అంటే పెద్ద క్లాస్గా కాదు కానీ ఇంచుమించుగా కొంత పట్టుకు చాలా అంతరార్థం ఉందనుకో, దాని బ్రీఫ్గా ఒక వాక్యంలో కొంచెం సులువుగా సౌందర్య వర్ణన అది అనుకో, అమ్మవారిని వర్ణిస్తారు. ఆమె ఇలా ఉంది, ఇలా ఉంది, నామాలు ఉంటాయి కదా కొన్ని, వాటిని బట్టి అమ్మవారిని వర్ణించే నామాలు వాటిలలో అవి అర్థం చెప్పేస్తాం. అలా వెళ్తుంది పాఠం. ఓకే, ప్రతిరోజు ఉంటుంది రమ్మగారు మీరు? వారానికి 2 పాఠాలు చేయం. ఎంతమంది ఉంటారు? ఉన్నారు చాలా మంది. కానీ ఎంత అన్యాయం రమ్మగారు ఇది. మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను నేను, మాకు లలిత, అందుకని ఇంత డీటెయిల్గా అడుగుతున్నాను అసలు మీరు ఏం చేస్తున్నారని. లలిత 1 విష్ణు సహస్రనామాలు. అసలు విష్ణు సహస్రనామాలు అయితే నేను అడిగి 2 సార్లు ఎవరైనా అడుగుతారా మిమ్మల్ని? లలిత కూడా రమ్మగారు, ఈసారి మాత్రం నేను ఊరుకునేది లేదు, కెమెరా ముందు అడుగుతున్నాను. డెఫినెట్గా మాకు లలిత మీరు చెప్పాలి. ఒక శ్లోకం చెప్పి దానికి అర్థం దానికి అర్థం కావాలి. అది కావాలి. చూద్దాం, చూసి మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దాం. ఎలా అంటే జయ, లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ ఇవి ఏ నామానికి ఆ నామం కదా. అవును. ఒక శ్లోకంలో అది మొత్తం కలిపి ఒక తాత్పర్యం ఉండదు. ఇప్పుడు నువ్వు రామాయణం అనుకో, రామాయణంలో ఒక శ్లోకానికి తాత్పర్యం ఉంటుంది, కథ నడుస్తుంది. కాబట్టి అవును, ఈ నామాలు ఉండే చోట స్తోత్రంలో సాధారణంగా నామాలు విడివిడిగా ఉన్న చోట్ల అయితే కనుక అట్లా అర్థం వెళ్ళదు. ప్రతి నామానికి ఒక అర్థం ఉంటుంది. ఒక శ్లోకంలో 6 నామాలు ఉన్నవి ఉంటాయి, 3 నామాలు ఉంటాయి, 2 నామాలు ఉన్నవి కూడా ఉంటాయి. అవును, వీటికి అంతరార్థము తాత్పర్యము చెప్పడం కష్టము. ఇప్పుడు ఇండివిజువల్ పాఠం ఇంటర్లింక్ ఉంటాయి, ఇంటర్లింక్ ఉండవంట. ఇంటర్లింక్ ఉంటే చెప్పడం సులువు. రామాయణం, భారతం, భాగవతం శ్లోకం చదివి తాత్పర్యము ప్రతిపదార్థం చెప్పుకోవచ్చు. నామాలతో శ్లోకం ఏర్పడిన ఉన్నాయి కదా, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరము, వీటికి అలా అర్థం చెప్పడం కష్టం. ఎక్కడైనా మన ప్రవచనాలు అవి చెప్పేటప్పుడు గురుగారులు అంతా చెప్తారు, కానీ నేను నామంగా వెళ్తాను. కానీ పాఠం చెప్పటం వేరు, వీడియో చేయటం వేరు, పరిధి ఉండదు. మనం ఇంత ఫ్రేమ్ ఉండాలి కదా. మనకు 10 నిమిషాలు, 8 నిమిషాలు వీడియో, 14 నిమిషాలు అనుకో, ఆ ఫ్రేమ్లో కుదరదు. మనం ఎలాబరేట్గా చెప్పేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడే ఇది కుదురుతుంది. అందుకని దాని జోలికి వెళ్ళదు. ఇప్పుడు సౌందర్యలహరి అనుకో, నువ్వు అడిగినట్టు, సౌందర్యలహరిలో ఒక శ్లోకము ముక్తకాలు, ఏ శ్లోకానికి ఆ శ్లోకం ఉన్నప్పటికీ శ్లోకంగా మొత్తం కలిపి ఒక తాత్పర్యం వస్తుంది. నామాల విషయంలో అది కుదరదు. ఓకే, ఒక పని చేద్దామండి. మీరు పాఠం చెప్తున్నామనే అనుకోండి, దాన్ని మాత్రం మేము రికార్డ్ చేసుకుంటాం ఖచ్చితంగా. నాకైతే లలిత అండ్ విష్ణు సహస్రనామాలు మీ దగ్గర నుంచి కావాలి రమ్మగారు. భగవదేచ్ఛమ్మ, భగవంతుడు ఎప్పుడు అమ్మవారు కరుణిస్తే అప్పుడు. సంస్కృతం చదువుకున్నారు మీరు. మీలాంటి వారి దగ్గర నుంచి వింటే ఒత్తులు, పొల్లులు, తప్పులు లేకుండా ఆ భావం అనేది కరెక్ట్గా, ఆ పదాన్ని కరెక్ట్గా పలకటానికి ఒక అవకాశం ఉంటుందండి. ప్లస్ పర్మనెంట్గా ఉండిపోయేవి కదా రమ్మగారు. ఎవరికైనా ఎప్పటికైనా చూసి విని నేర్చుకోవటానికి ఒక అవకాశం. బుక్స్ కూడా ఇప్పుడు రకరకాలుగా మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్నిట్లో తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. అది ఎట్లా చూస్ చేసుకోవాలండి? మనకి ఎట్లా తెలుస్తుంది రమ్మగారు? మనం చాలా చోట్ల ఉంటాయి జయ, ప్రతి వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు పుస్తకాలు. ఈ మధ్య పెళ్ళిళ్ళల్లో, ఏదైనా ఫంక్షన్లలో, దేవాలయాల్లో కనపడుతుంటాయి కదా. మనం ప్రింటర్స్ని చూసుకోవచ్చు. శంకర మఠం వాళ్ళు ప్రింట్ చేసినవి జనరల్గా బాగుంటాయి. ఓహో, స్తోత్రమాలిక అవి చేశారు. వాళ్ళ దగ్గర అక్షరాల తప్పులు ఉండవు, దోషాలు లేకుండా ఉంటాయి. అయితే ఇటీవల నేను ఇంకొకరిని కలిసాను, శ్రీరామ్ సమృద్ధి అని ఒక గ్రూపు. వీళ్ళు శ్రీరామ్ సమృద్ధి దాంట్లో మనకి వెబ్సైట్లో కనపడుతుంది క్లియర్గా. వీళ్ళు ఒక పెద్ద పుస్తకం వేశారు జయ, బుక్ పెద్దది. ప్రతి నామము
వివరంగా అందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అక్షరాలు విడివిడిగా రాసి ఆహా. ఈ నామానికి ఇన్ని అక్షరాలు అని క్లియర్గా రాసి పెట్టారు. ఓకే. బుక్ చాలా బాగుంది, నీకు చూపిస్తాను నేను. ఆ. ఇదిగోండి అబ్బా చేసి ఎంత బాగుంది తల్లి కదా. అయితే ఈ బుక్ చూసినప్పుడు నాకు ఇది నచ్చింది, చాలా బాగుంది. ఎవరైనా మీకు ఆసక్తిగా ఉన్నవాళ్ళు శ్రీరామ్ సమృద్ధి అని మీరు వెబ్సైట్ కనుక వెతికితే ఆన్లైన్ దొరుకుతుంది. వీళ్ళు ఇన్స్టాలో కూడా కనిపిస్తారు. ఎలా రాశారంటే చూద్దాం. ఒక మాదిరిగా చిన్నగా పెద్ద అర్థంగా రాయలేదు, కానీ ఎలా చదవాలో అందరూ జనరల్గా అంటున్న తప్పులు ఎలా అనకూడదు అనే ఒక వివరం కూడా రాశారు. ప్రతిదానికి ఇచ్చారా? ప్రతి శ్లోకానికి ఇప్పుడు నీకు ఇట్లా చూపిస్తాను చూడు క్లియర్ శ్లోకము కదా ఇప్పుడు కనిపిస్తుంది. ఈ శ్లోకం రాశారు. భవానీ భావన గమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. ఈ శ్లోకం దీంట్లో వీళ్ళు రాశారు మొత్తం నామాలు 6. ఈ నామం పఠించేటప్పుడు భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని అని చదువుకోవాలి. నామం విడదీసి చదువుకోవాలనుకుంటే భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అని చదవాలి. ఎలా చదవాలో రాశారు. సూపర్. అలా కాకుండా భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని అని చేయకూడదు, మూర్తిర్ అనాలి, మూర్తి భక్త అనాలి. ఇలా ఎలా అనాలో రాశారనమాట. ఇందులో భవాని 3 అక్షరాల నామం, భావనాగమ్య 5 అక్షరాల నామం, భవారణ్య కుఠారిక 8 అక్షరాల నామం, భద్రప్రియ 4 అక్షరాల నామం, భద్రమూర్తి 4 అక్షరాలు, భక్త సౌభాగ్యదాయిని 8 అక్షరాలు, భవాని. వీటిని ఎట్లా చదువుకోవాలి మనం ఒకవేళ కనుక హోమం ఇది చేసుకుంటున్నాం అనుకో, అర్చన చేస్తాం, ఒక్కొక్క నామము చదివి చేస్తాం కదా. సహస్రనామార్చన చేసేటప్పుడు ఒక్కో నామము చదువుతూ పువ్వులు వేస్తారు. అప్పుడు శ్రీ భవాన్యై నమః, శ్రీ భావనాగమ్యాయై నమః, శ్రీ భవారణ్య కుఠారికాయై నమః, శ్రీ భద్రప్రియాయై నమః, శ్రీ భద్రమూర్తి అయి నమః, తర్వాత శ్రీ భక్త సౌభాగ్యదాయిన్యై నమః. ఎలా నామాన్ని విడిగా చెప్పుకునేటప్పుడు నామానికి విడిగా అర్చన చేస్తే ఎలా చేయాలో కూడా రాశారు. ఇంత క్లారిటీ ఉంది కాబట్టి చాలా బాగుంది. ఈ పుస్తకం పేరు ఇది వివరం చెప్తే ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు తీసుకుంటారని ఇది చెప్పదలుచుకున్నాను నేను. చాలా బాగుంది. ఇది బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. మొత్తం చివరి దాకా కూడా అన్నీ ఇలాగే ప్రతి శ్లోకానికి రాశారు. ప్రతి శ్లోకం ప్రతి నామము విడదీసి రాశారు. ఇది ఒక పాయింట్. వీళ్ళది ఇంకొక రెండో ప్రయత్నం ఒకటి ఉంది. ఇది రెండో బుక్. ఇదేమో మనం చదువుకునే ప్రాక్టీస్, ఇది రాత ప్రాక్టీస్. ఇది చూడు. అబ్బా బాగుంది రమ్మగారు. బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ గా. వీళ్ళు ఏం చేశారంటే ప్రతి శ్లోకము పైన రాసి అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని కింద విడదీసి రాసి ఆ కింద అది మీరు రాయటానికి వీలుగా రాస్తే బాగా తొందరగా వస్తుంది కదా. రాస్తూ నేర్చుకోదలుచుకున్న వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఈ పుస్తకం రాశారు. రాత పుస్తకమే ఇది, దీని పేరే అది. ఏం రాశారు? సహస్రనామ లలితా సహస్రనామ లేఖన పుస్తకం శ్రీరామ్ సమృద్ధి, ఇది వీళ్ళ పేరు. మీరు ఇది ఆన్లైన్లో ఈ పేరు కొడితే వచ్చేస్తుంది. ఈ 2 పుస్తకాలు బాగున్నాయి. మీకు రాతొద్దనుకుంటే చదువుకోవడానికి కొనుక్కోవచ్చు చక్కగా. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగా పనికొస్తుంది. అవును రమ్మగారు. గిఫ్ట్లు వద్దు, మీకే కావాలి. పుస్తకం ఒకటి స్పష్టంగా అయిన అక్షరాలతోటి క్లియర్గా ఉంటుంది కాబట్టి చదువుకోవచ్చు. అమ్మ ఇది దొరికితే చదివేసుకుందామని అనిపిస్తుంది. మీకు ఆల్రెడీ బాగా వచ్చి ఉండి ఎక్కడెక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నామని చిన్నప్పటి నుంచి చదివేవాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. ఆ చిన్న మిస్టేక్స్ కూడా, ఆ చిన్న తప్పులు వాచాదోషాలు కూడా పడకుండా ఉండడానికి ఈ పుస్తకాన్ని వాడుకోవచ్చు. కొత్తగా చదువుకునే వాళ్ళు ఎవరైనా నాలంటే ఒక టీచర్, నేనే కాదు ఎవరు దొరికినా కూడా వారి దగ్గర చదువుకునేటప్పుడు దీన్ని ఫాలో అయితే మీకు ఆ చిన్న చిన్నవి లేకుండా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి చెప్తా జయ, మీకు ఆన్లైన్ నేర్పిస్తున్నారు చాలామంది. ఇందులో తమిళియన్స్, మలయాళీసు, కన్నడిగులు చెప్పే పాఠాన్ని గనక తీసుకుంటే, మీకు వివరం చెప్తున్నాను నేను, వారిని విమర్శించడం నా ఉద్దేశం కాదు. మనం తెలుగులో పలికిన లాంటి క్లారిటీ వాళ్ళకి ఉండదు, ఆ ఉచ్చారణ వాళ్ళకి ఉండదు, వాళ్ళకి ఒత్తులు తక్కువ ఉంటాయి. అవును, కొంచెం కొంచెం మలయాళీస్ పర్వాలా బాగుంటుంది వాళ్ళది, కానీ ఒత్తుల్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి, అదొకటి చూసుకోండి. తర్వాత దీన్ని సంస్కృతం రాని వాళ్ళు ఆల్రెడీ ఇలాగే నాలాగా ఎవరి దగ్గర నేర్చుకుని మీకు చెప్తామంటే తీసుకోవద్దు. నేను ఆ గురువు గారిని ఫాలో అవుతున్నా, ఈ గురువు గారిని ఫాలో అవుతున్నా, వాళ్ళు చెప్పింది చేస్తున్నామని చకచకా చదివేసి ఇంతే అంటే తప్పు, అలా చేయకూడదు. నేను ఒక వీడియో చూశాను జయ, రక్తోత్పలం బిభ్రతి, అమ్మవారు రక్తోత్పలాన్ని పట్టుకుంటుంది. రక్తోత్పలం అంటే
ఎర్రని కలువ పువ్వు, ఉమ్, నీలోత్పలం ఉంది కదా, అవును అలాగే అలానే రక్తోత్పలం, రక్త తల్పం అని చదువుతున్నారు వాళ్ళు. అబ్బా రక్త తల్పం అంటే ఏంటి? ఎర్రని మంచు. పక్క. తల్పం అంటే రక్తం అంటే ఎరుపనే కాదు, నెత్తురు అని కూడా అర్థం. ఎర్రటి పక్కే కాదు, నెత్తుటి పక్క అని కూడా అర్థం వస్తుంది. మీకు తెలియనప్పుడు ఆ గురుగారిని ఫాలో అవుతున్నాను, గురుగారి పేరు చెప్పి మీరు తప్పించుకుందామని అనుకోవద్దు. తప్పులు చెప్పకండి. అది మీకు ఏదో మీకే ఇబ్బంది కదా. ఏదో చెప్పేసేయాలని ఎందుకు? మీకు చేత వచ్చిందే చేయొచ్చు కదా, ఎందుకు పెద్ద చెప్పుల్లో కాళ్ళు పెట్టాలి కదా. మన చెప్పులకి మనం అక్కడి నుంచి మాట్లాడేటప్పుడు ఒత్తులు అలవాటుగా పలికే వాళ్ళ విధానం వేరేగా ఉంటుంది, కావాలని పలికే వాళ్ళ విధానం వేరుంటుంది. అక్కర్లేకుండా ప్రతి చోట బాగా ఒత్తి చెప్పడం తప్పు. ఇప్పుడు ఆ విధంగా అనకూడదు, థా అని పడేయకూడదు. విధంగా అంటే విధమే అనాలి, విధా అనకూడదు. నువ్వు అక్షరం ఎక్కువ పెట్టినట్టు. నువ్వు ఎక్కువ చెప్పినా తప్పే, అనకపోయినా తప్పే. ఎంత అనాలో అంతే అనాలి. ఆ అంత అనడాన్ని మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్నాక ఎవరికైనా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మీరు విని నాకు వచ్చు అని అనుకోవద్దు, చదివి నాకు వచ్చేసింది అనుకోవద్దు. చెప్పుకోండి, ఎవరి దగ్గరైనా నేర్చుకోండి. నేర్చుకున్నాక మీరు చెప్పచ్చు. బేసిక్ సంస్కృతం రావలేను, ఇది బేసిక్ రూల్. అప్పుడే పట్టు మీరు సరిగ్గా చెప్పగలుగుతారమ్మా. మీరు అంటున్న దాంట్లో తాతాలలో డిఫరెన్స్ ఉంది. ఉన్నప్పుడు దాన్ని తెలుసుకోవాలి కదా, మీకు అర్థమైతే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరినైనా తక్కువ చేయటమో చిన్నపుచ్చటమో నా ఉద్దేశం సుతరాము కాదమ్మా. ఎందుకు ఇలాంటి పొరపాట్లు చేయాలి మనం? అదే కదా భగవంతుడితోటి వ్యవహారం కదా. మరి అమ్మతోటి ఎలా పలికినా, భక్తులు పిలిస్తే కన్నప్పకి పలకలేదా మాకు పలుకుతుంది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. కన్నప్ప ఆటవికుడు, బోయవాడు, ఆయన భక్తి అది. మనం అది కాదు కదా. మనం చదువుకున్నాం, మనకు తెలుసు. బాగా చెప్పారు. మనకు తెలుసు కదా. మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? బాగా తెలుసుకుని చెప్పాలి. ఏదైనా పుస్తకాలు తీసుకునేటప్పుడు కూడా ఎవరైనా మీ గురుగారి దగ్గర పాఠం చెప్పుకునేటప్పుడు కరెక్షన్స్ చేసుకోండి. ఎవరో మాస్టర్ చెప్తారు, నేర్చుకుంటూ ఉంటారు. మీ బుక్లో ఆ కరెక్షన్ రాసి పెట్టుకుని ప్రొనౌన్సియేషన్లో ఉన్న చిన్న చిన్న డిఫరెన్సెస్ పోగొట్టుకుంటే అమ్మ, మీరు ప్రధానంగా ఒకటి అర్థం చేసుకోండి, మనం అమ్మని ఎలా పిలిచినా పలుకుతుంది, అందులో సందేహం లేదు. ఎలా పిలిచినా ఏ బిడ్డకైనా ప్రతి వాళ్ళు అమ్మ తాలూకు బిడ్డలమే. మనం లలితా సహస్రనామం లాంటి పెద్ద వ్యవహారం తీసుకుంటున్నప్పుడు అందులో చెప్పినటువంటి అక్షరాల ఏ అక్షరాల కలయిక అయితే చెప్పబడిందో దాన్ని అలాగే సరిగ్గా గనక పలికితే ఆ అక్షరాల లోపల ఉన్నటువంటి వాగ్దేవతల యొక్క శక్తి రిలీజ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అమ్మని పిలవటంతో పాటు ఆమె ఎనర్జీని కూడా మనం పొందాలి. అంతే కదా. ఆ ఎనర్జీని పొందాలి అంటే అక్షర దేవతని ఉపాసన చేయాలి. ఆ ఉపాసించడం అంటే ఏమిటి? ఏదో పూజ చేయమని కాదు. అది ఎలా ఉందో అలా పలుకు, అక్కడ ఏం చెప్పబడిందో అదంటమే ఉపాసనమ్మా, అంతే. అది అలాగే అనాలంటే మీకు ఇంకొకరి సహాయం కావాలి. సరైన సహాయం తీసుకోండి. ఆన్లైన్లో పాఠం చెప్పేవాళ్ళు ఉంటారు, పాఠం వారితో చెప్పుకోండి. రికార్డెడ్ పాఠం కంటే కూడా నేనైతే డైరెక్ట్గా వారితోటి ఇంటరాక్ట్ అయ్యి చేసుకుంటే బాగుంటుందని నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు నా ఎదురుగుండా కూర్చున్నావు, జూమ్లోనే కూర్చున్నావు, నువ్వు వాట్సాప్ కాల్లో ఉన్నావు, జూమ్ కాల్లో ఉంటావు, ఇంకా ఉన్నాయి కదా బోల్డ్ అని ఆన్లైన్ పాఠాలకి అవకాశం. నువ్వు పలికింది నాకు వినపడితే అమ్మ అట్లా కాదు ఇట్లా అని నేను చెప్తా కదా. నేను ఒకటి చెప్పి నువ్వు ఇంకొకటి నేర్చుకుని ఎందుకు అది పోని ఇందులో ఈ చెప్పే వాళ్ళందరికీ బాగా వచ్చా అంటే ఏమో, అది కూడా డౌటే. పాఠం చెప్పే వాళ్ళది ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఏం తెలుసుకుని చెప్తున్నారో కూడా కనుక్కోండి. అయితే రమ్మగారు, ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాము, మీరు ఒక పుస్తకాన్ని సజెస్ట్ చేశారు, లేదా కొంతమంది గురువుల పేర్లు గురువుల ద్వారా నేర్చుకోమంటున్నారు. రెండు ఫాలో అవ్వాలా కొత్తగా నేర్చుకునేవారు? ఒకటి చాలంటారా? మీకు తెలుగు సంస్కృతం మీద కొంచెం అవగాహన ఉంటే, చిన్నప్పుడు అంతా బాగా వింటూనే ఉన్నాం, నేనే బాగా నేర్చుకోలేదు, మా ఇంట్లో ఉండేది అనుకున్న వాళ్ళు పుస్తకం ఫాలో అవ్వచ్చు. 90% బాగానే వస్తుంది. ఆ 10% కరెక్షన్స్ మెల్లిగా చేసుకోవచ్చు. అలా లేదు నాకేం పెద్దగా రాదు, ఎవరైనా చెప్పాలి అంటే కనుక ఈ పుస్తకం ఫాలో అయినా నేను చేయలేనేమో అని డౌట్ ఉంటే మీరు ఎవరినైనా టీచర్ని తీసుకోండి. ఇప్పుడు బోలెడన్న అవకాశాలు ఉన్నాయమ్మా. జస్ట్ అది మీరు తీసుకుంటున్న అవకాశం ఏమిటో దాని మీద కొంచెం ఆలోచించి తీసుకోండి, అంతే. ఈ శ్రీరామ్ సమృద్ధి పుస్తకం అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది.
నాకు అది రాయటం అక్కర్లా, ఊరికే ఆ పుస్తకం చూస్తే రాయి బుద్ధి అవుతుంది అదే సరదాగా. అదే అదే ఆ. అందుకని రేపటి నుంచి మొదలుపెట్టింది నేను కూడా పౌర్ణమి నాడు మొదలుపెట్టి రాద్దాము. ఓ అందుకని తీసుకున్నారా? అంటే తను పంపించారు వాళ్ళు, అవునులే. వాళ్ళు పంపారు చూడండి అని. బాగుంది. అంతేగా. అంతేగాని ఏదో ఒక పబ్లిషర్స్ ని మనము ప్రమోట్ చేయటం కాదండి ఈ వీడియో ద్వారా. సుతరాము కాదు, అస్సలు అలాంటిది కాదు. ఇది బాగుంది. నన్ను అడుగుతూనే ఉంటారు ఏం ఏం చదువు చదువు, ఏ పుస్తకం మీరు ఏది ఫాలో అవుతున్నారని. నిన్న కూడా 3-4 ప్రశ్నలు ఉన్నాయి ఇన్స్టాలో, మీరు ఏది ఫాలో అవుతారో చెప్పండి అని. ముఖతహా చెప్తే అందరికీ ఉపయోగపడుతుందమ్మా, వారిని ప్రమోట్ చేసే ఉద్దేశం కాదు, మీకు ఉపయోగపడితే ఉద్దేశంతో చెప్తున్నాను. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.